హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే ఒక మంచి పచ్చడి అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి, కారం పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇలా ఇంట్లో మనకి పెరుగు మిగిలినప్పుడు ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రండి చేద్దాం కారం పెరుగు పచ్చడి. ఫ్రెండ్స్, ముందుగా పెరుగు కారం పచ్చడికి అయితే నేను ఒక అరకప్పు పెరుగు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది పుల్ల పెరుగు అయినా బాగుంటుంది. పుల్ల పెరుగుతో చేస్తేనే బాగుంటుంది. పుల్లంగా అంటే మరి ఎక్కువగా పులుపు కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. పుల్లగా ఒక రకంగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. నేనైతే ఒక అరకప్పు పెరుగు అయితే తీసుకున్నాను. దాంట్లోకి తాలింపుకి అయితే చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే చిన్నది కట్ చేసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లి అయితే చూడండి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మనం కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. చూడండి, నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా పెరుగు కాబట్టి నేను కొద్దిగా వేసాను. మీకు కప్పు నిండా ఉంటే మీరు చూసుకొని వేసుకోండి దానికి తగ్గట్టు. ఇప్పుడు ఇందులో అయితే కారం వేసుకుంటున్నాను. చూడండి, 1.5 స్పూన్ కారం అయితే వేసాను. ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కదా, అందుకే నేను కొద్దిగా కారం వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, చూసుకొని మళ్ళీ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా అంతా ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు కారము మన వేసిన మసాలా అంతా ఇలా బాగా అంతా కలిపేసుకుందాం. అంతా అయితే ఫుల్గా ఇలా కలిపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెనం పెట్టుకొని పోపు వేసుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఇది కొద్దిగా ఫ్రై అవనిద్దాం. పోపు దినుసులు కూడా చిట్టపట్లాడాయి కదా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కట్ చేసుకునేవి ఇందులో వేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాము. 2 ఎండుమిర్చీలు, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి, పోపు కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా ఎంగ వేసుకుందాము. చిటికెడంతా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంగ వేస్తే. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాము. పెరుగులు వేస్తే పచ్చివాసన వస్తుందని ఇందులో వేసుకుంటున్నాను నేను. ఒక చిటికెడంతా బాగా ఇలా ఫ్రై చేసుకుందాం. మంచి కలర్, కొద్దిగా ఉల్లిపాయలు వేయని కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు వరకు ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుంది టిఫిన్లోకి, అన్నంలోకి, చపాతీ, దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇది పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే బాగా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి, పోపు అయితే బాగా ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం ఇందులో కలిపెట్టుకున్న పెరుగు ఇందులో పోసేసుకుందాము. ఇందులో వాటర్ అయితే పోయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పెరుగులో వాటర్ ఊరుతుంది అనమాట. చూడండి, బాగా ఇలా కలుపుకుంటూ మాడకుండా ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా అయితే ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఈ ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఎన్ని వాటర్ రిలీజ్ అయ్యాయో పెరుగులో నుంచి. చూడండి, కొద్దిగా మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర ఉడికితే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా కొద్దిగా అయితే ఉడకాలి. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలి. పచ్చడి అయితే చిక్కబడిపోతుంది, అప్పటి వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బాగా అయితే ఇలా ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకాస్త ఉడకాలి. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా. ఇంకొద్దిగా ఉడకనిచ్చి అయితే తీసేసుకుందాం. చూడండి, ఇందాకటి మీద ఇప్పుడైతే చిక్కబడిపోయింది కదా. ఇంకొద్దిగా ఉడకనిద్దాం. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంగ అవన్నీ వేసాం కదా. చూడండి ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడైతే కొద్దిగా ఉడకనిచ్చి తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, పచ్చడి అయితే అయిపోయింది. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకొని ఆపేసుకొని చూడండి ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఆపేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చూడండి, నేనైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే అంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మీకు ఈ పచ్చడి ఎలా అనిపించిందో, మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.